ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన ప్రాజెక్ట్స్ని గిట్హబ్లో ఎలా పుష్ చేయాలో చూద్దాం. సో ముందుగా మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. మీ గిట్హబ్ రిపోజిటరీ ఓపెన్ చేయండి. github.com అని టైప్ చేసి సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నా ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. న్యూ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ న్యూ రిపోజిటరీ, ఇక్కడ మనం రిపోజిటరీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఏ నేమ్తో రిపోజిటరీ క్రియేట్ అవ్వాలో ఆ నేమ్ని ఎంటర్ చేయండి. నేను HTML ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనం పబ్లిక్ ఆర్ ప్రైవేట్ పెట్టుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్ కావాలంటే ఇచ్చుకోండి. అండ్ యాడ్ రీడ్మీ ఫైల్ మీన్స్ ఏమైనా మనం ఎక్స్ట్రా ఫైల్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ రిపోజిటరీ. అంతేనండి, సింపుల్. మనకి రిపోజిటరీ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ రిపోజిటరీ URL అది కాపీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. VS కోడ్ ఓపెన్ చేసి మన ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేయండి. ఇది ఓపెన్ చేసి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయగానే మన ఫోల్డర్ అండ్ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. నేను డెస్క్టాప్లో వెబ్ అనే ఫోల్డర్లో ప్రాజెక్ట్ చేసుకున్నాను. మీరు మీ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు టెర్మినల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను కమాండ్స్ని యూజ్ చేస్తున్నాను. First command is git init. It means we are initializing the git repository in this location. Git add dot means we are adding all files into our GitHub. And git commit -m, and here we should give commit message. I am giving this is my first commit. మీకు నచ్చిన కమిట్ మెసేజ్ మీరు ఇచ్చుకోండి. కోడ్ అనేది కమిట్ అయింది మన లోకల్ రిపోజిటరీ. ఇప్పుడు మనం రిమోట్ రిపోజిటరీలోకి పుష్ చేయాలి. సో మనం బ్రాంచ్ని యాడ్ చేయాలి. గిట్ బ్రాంచ్ -m అండ్ మెయిన్. నేను మెయిన్ అనే బ్రాంచ్లో మన ప్రాజెక్ట్ అనేది పుష్ చేస్తున్నాను. అండ్ గిట్ రిమోట్ యాడ్ origin and మనం కాపీ చేసిన URLని రిప్లేస్ చేయండి. ఇక్కడ నా URLని కాపీ అవ్వలేదు. నేను ఇంకోసారి ఓపెన్ చేసి URL అనేది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి URLని కమాండ్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మన URL అనేది రిమోట్ రిపోజిటరీగా యాడ్ అవుతుంది. ఇప్పుడు మన కోడ్ని పుష్ చేయాలి. అంటే గిట్ పుష్ వీఆర్ ఎంటరింగ్ -u origin మెయిన్ అనే బ్రాంచ్లో మన కోడ్ అనేది పుష్ చేస్తున్నాం. ఈ కమాండ్ ఎంటర్ చేయగానే మన కోడ్ అనేది రిమోట్ రిపోజిటరీలోకి పుష్ అయిపోతుంది. ఇక్కడ మన URL అనేది చూపిస్తుంది. నేను ఇప్పుడు గిట్హబ్ ఓపెన్ చేసి మన ప్రాజెక్ట్ అనేది పుష్ అయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇక్కడ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి. లోడ్ అవ్వగానే మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో ఉన్న కోడ్ అంతా రిమోట్ రిపోజిటరీలోకి పుష్ అయిపోతుంది. చూడండి, app.js index files. I'm opening the files. ఒకసారి చెక్ చేస్తున్నా సేమ్ కోడ్ వచ్చిందా లేదు. నేను VS కోడ్ ఓపెన్ చేసి కూడా చూపిస్తా. ఒకసారి చూడండి, సేమ్ ఫైల్స్ అండ్ సేమ్ కోడ్. అంతేనండి, చాలా ఈజీ మన VS కోడ్ నుంచి గిట్హబ్లోకి ప్రాజెక్ట్ పుష్ చేసుకోవడం.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్